ఓం గణానాం త్వాం గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నోతిభిశ్చితసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రయవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మూడు ఓకేనా? వాళ్ళని కలుసుకోవటంతోనే సుందరకాండ ముగించబడుతుంది. వీటి మధ్య స్వామి తనకు వచ్చిన అవరోధాన్ని ఏ విధంగా దాటుకొని ముందుకు వెళ్ళాడో సుందరకాండలో చూపిస్తున్నారు. అందుకనే ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అంటే సుందరకాండ పారాయణ చేయండి, సుందరకాండ పారాయణ చేస్తే మనకున్న అవరోధాలు కష్టాలు ఇట్టే మన దగ్గర నుంచి తొలగిపోతాయి అని ఎవరైనా చెప్తారు. ఇది మాత్రం నా స్వీయ అనుభవంతో గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్పగలను. ఎందుకంటే నా లైఫ్లో కూడా ఇది కరోనా సెకండ్ వేవ్లో అప్పుడున్నటువంటి భయానకరమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సుందరకాండ ప్రారంభించడం జరిగింది. స్వామి, మీరు గనక ఈ కరోనా అనే రక్కసిని అంతమందిస్తే మీ పాదాల చెంత 108 సుందరకాండ పారాయణ పుష్పాలు ఉంచుతారని చెప్పేసి ఆ రోజు నేను స్వామికి సర్వేజన సుఖినోభవంతో అనే సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభించాను. డిసెంబర్ 17 తారీఖు 108 సంకల్పం ముగిసింది. కానీ ఎందుకంటే నేను వర్కింగ్ డెప్యూటీ మేనేజర్ ఇన్ కేసీపీ సిమెంట్స్ ప్రతి ఆదివారం, ఎందుకంటే మామూలు రోజుల్లో నాకు కుదిరే సమస్య లేదు. కాకపోతే మధ్య మధ్యలో ఎప్పుడైనా అకేషన్స్ ఉంటే ఒక లీవ్ పెట్టుకొని అట్లా చేసుకుంటూ 108 పారాయణలు సంకల్పం ముగించాను. కానీ స్వామి, ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలు ఒకటే రోజులో వెళ్ళడం, మళ్ళీ ఒకటే రోజులో వచ్చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఆఫీస్కి అటెండ్ అవటం జరిగింది. ఆయన ఇంత యొక్క ఈ ప్రయాణంలో ఎంత శక్తి ఇచ్చాడు, ఎన్ని యొక్క పెద్ద పెద్ద ఆయన నాకు ఎంత ఏ రకంగా సహాయపడ్డారో అది నాకు తెలుసు. కాబట్టి సుందరకాండ పారాయణ చేయటం, శ్రవణం చేయటం వల్ల మనకి ఎట్టి పరిస్థితులు మనకు సమస్యలు మన దగ్గర ఉండవు. సమస్యల నుంచి మనం అధిగమించేస్తామని మాత్రం తప్పకుండా చెప్పగలను. సుందరకాండ మహేంద్రగిరి దగ్గర ప్రారంభమవుతుంది. మహేంద్రగిరి దాకా అందరూ వస్తారు. సుగ్రీవుడు వస్తాడు, అంగదుడు వస్తాడు, నలుగురు నిన్నులు లక్షలాది మంది రాక్షస వానర సైన్యం, లక్షలాది మంది బల్లుకు సైన్యం అందరూ వస్తారు. ఒక్క సముద్రాన్ని దాటాలంటేనే హనుమంతుడు, అప్పుడు జాంబవంతుడు చెప్పడం, హనుమంతుడు కదలటం, అది సుందరకాండ. స్వామి మహేంద్రగిరి దగ్గర పర్వతం ఎక్కి నిలబడ్డారు. జయధ్వానాల మధ్య ఆయన మహేంద్రగిరిని ఒక్కసారి అలా, ఎందుకంటే మనం పైకి ఎగరాలంటే కిందకి తొక్కితే కానీ మన పైకి ఎగరలేదు. ఒక్కసారి మహేంద్రగిరిని ఇట్లా ఒక నొక్కారు అంతే. మహేంద్రగిరి అతలాకుతలం అయిపోయింది ఒక్క దెబ్బకి. లోపల ఉన్న క్రూర మృగాలన్నీ భయకెత్తలై పారిపోయినాయి. లోపల తపస్సు చేసుకుంటారు ఋషులంతా కూడా పైకి వెళ్ళేసి తపస్సు చేసుకుంటున్నారట. అక్కడ ఉన్న పుష్పాలన్నీ ఒక్క మొత్తం రాలిపోయి ఏమైంది మహేంద్రగిరి అని చెప్పేసి కింద ఉన్న మన వానర సైన్యం చూస్తుంటే మహేంద్రగిరి కాస్త
పుష్పగిరిలాగా మారిపోయింది. మొత్తం పుష్పాలే, ఆ దెబ్బకి మొత్తం పుష్పాలతో మొత్తం నిలబడిపోయింది మహేంద్రగిరి. అక్కడ నుంచి మనకి సుందరకాండ ప్రారంభమవుతుంది. మనం స్వామిని సుందరకాండతో ఆయన సేవ చేద్దాం. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. ఈ సీతారాములు వారి దివ్యగాలను అనుకరించే మహర్షి వారికి ఒకసారి నమస్కారం చేద్దాం. కూజింతం మధురం మధురాక్షరం వందే వాల్మీకి కోకిలం. అలాగే ఈ సుందరకాండ గాన కథామృతం మనకు అందించిన కీర్తిశేషులు శ్రీ ఎంఎస్ రామారావు గారి పాదపద్మములకు అనంత కోటి దండ ప్రణామాలు సమర్పిస్తూ రామాయణంలో సుందరకాండ కాకుండా మిగతా కాండలన్నిటికి కూడా కథతో సంబంధించిన పేర్లే పెట్టారు వాల్మీకి మహర్షి. సీతారాముని జననం, వివాహం, దాంపత్యదంతా బాలకాండ. పట్టాభిషేక ప్రయత్నం, వరాలు కోరుకోవటం, సీతారాముల అరణ్యం వెళ్ళడం వరకు అయోధ్యలో జరిగింది కనుక దానికి అయోధ్యకాండ. సరే, అరణ్యంలో విరాజుని కబంధిని చంపడం, శూర్పణఖ ప్రవేశం, సీతాపహరణం ఇదంతా జరిగింది అరణ్యంలో జరిగింది కనుక దానికి అరణ్యకాండ. సుగ్రీవ మైత్రి, వారివధ, భూగోళ విశేషాలు ఇదంతా కిష్కింధ. యుద్ధకాండ మనకు ఎలాగో తెలుస్తూనే ఉంది కదా. ఈ యుద్ధానికి కిష్కింధకి మధ్య దీనికి సుందరకాండ ఎంత నామకరణం చేశారనే దానికి ఎన్నెన్నో పెద్దవాళ్ళు ఎన్నెన్నో వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యానాల సారాంశం ఏమిటంటే, ఆయన ఆదికవి కనుక, ఋషి కనుక 100 యోజనాల సాగరాన్ని లంఘించడానికి విజృంభించిన హనుమంతుని విశ్వరూప సౌందర్యం ఇక్కడ ఉన్నది. ఆధునిక నగరాలన్నింటినీ తలదన్నే లంకానగర సౌందర్యం, ఆ నగరంలో ఉండే నరరాణి వల్ల పానమతులై పయనించే రాగ సౌందర్యం, లంకేశ్వరుడైన రావణుని రాజస రాక్షస సౌందర్యం, అశోకవనంలో మూర్తిభవించిన పతివ్రతాశ్రయమైన జానకి సౌందర్యం, శరణాగత త్రాణపరాయణుడు సత్యధర్మ పరిపాలకుడు జగదేక ధాంషుడు అయిన శ్రీరామచంద్రుని సౌందర్యం, ఆత్మహత్యకు సన్నద్ధమైన జానకి హనుమంతుల ప్రాణలక్షణ సౌందర్యం, అన్నిటిని మించి రమణీయార్థ ప్రతిపాదక శబ్దాలతో, ఉపమా అలంకారాలతో, ప్రాసక్రీడా శబ్దాలకు ప్రాణదానం చేసే శబ్ద శ్లోకాల సౌందర్యం, ఇన్ని సౌందర్యాలు ఉన్నందునే మహానుభావుడు వాల్మీకి కూడా ముచ్చటపడి దీనికి సుందరకాండ అని నామకరణం చేశారు. ఈ సుందరకాండకి మరొక పేరు కూడా ఉంది. దీన్ని కార్యసిద్ధి కాండ అంటారు. ఏ కార్యం అయితే మనం సంకల్పిస్తామో
స్వామి నేను ఈ ఇబ్బందిలో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను, నాకు ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కించండి కనుక సుందరకాండ పారాయణ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ సమస్య నుంచి మనం గట్టెక్కుతాం. ఇది నా స్వీయ అనుభవం. సరే, మహేంద్రగిరి దగ్గర నుంచి అందరూ జయజయధ్వానాల మధ్య స్వామి బ్రహ్మాండంగా పైకి నుంచున్నారు. సుందరకాండ తథాహ అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది. చిట్ట చివరి కూడా తథాహ అనే శ్లోకంతోనే ముగించబడుతుంది. ఇదంతా మంగళాచరణం కాబట్టి తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణం చరితాపతిం చరణం చరితాపతిం తతో రావణ నీతాయా సీతాయా రావణుని చేత అపహరించబడినటువంటి సీతమ్మ యొక్క పదం అంటే స్థానం, ఆవిడ ఎక్కడ ఉంది ఆ స్థానం పదం అన్వేషించారు. ఈయేష సంకల్పించారు. ఏ విధంగా సంకల్పించారు స్వామి? చారణం చరితాపతి, చారణలు పూర్వాచార్యుల తోత్రి బ్రహ్మణులు వ్యాస మహర్షి ఏ మార్గంలో చరించారో, వాల్మీకి మహర్షి ఏ మార్గంలో చరించారో, సుఖబ్రహ్మ ఏ మార్గంలో చరించారో ఆ మార్గాన్ని స్వామి ఎంచుకున్నారు. మహాజనా హేనగత శపంభ, మహాజనులు ఏ మార్గంలో అయితే వెళ్ళారో ఆ మార్గాన్ని స్వామి ఎంచుకున్నారు. ఇదంతా వాల్మీకి యొక్క కమల వైభవం. మరొకరు చేసి చూపించలేనిది, మరొకరు కనీసం అనుకరించలేనిది. కాబట్టే ఆయన ఆదిక వేయాడు. మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా ప్రప్రథంగా విఘ్నేశ్వర స్థుతితో ప్రారంభిస్తాం. మనం ఇందాక కూడా చేశాం. ఎందుకు ప్రారంభిస్తామంటే, స్వామి ఈ కార్యక్రమం ప్రారంభించాను, నాకు ఎటువంటి ఇబ్బందులు అవరోధాలు లేకుండా ఈ కార్యక్రమం మీ దగ్గర నుంచి నడిపించండి స్వామి అని చెప్పేసి ప్రారంభిస్తాం, స్తుతి చేస్తాం. అలాగే హనుమంతుడు కూడా సముద్ర ఉల్లంఘన ప్రారంభించే ముందు అందరికీ నమస్కారం చేస్తున్నారు. ఎవరెవరికి నమస్కారం చేస్తున్నారు చూద్దాం. తర్వాత ఎందుకు నమస్కారం చేస్తారు అది కూడా చెప్తాను. సూర్యాయ, సూర్యుడికి నమస్కారం చేశాడు. మహేంద్రాయ, మళ్ళీ ఇంద్రుడికి నమస్కారం చేశారు. పవనాయ, తండ్రి గారికి. స్వయంభువే, బ్రహ్మకి. భూతేభ్యాఛాంజలిం కృత్వా చకారగమనే మతి. సూర్యాయ, సూర్యుడికి. సూర్యుడికి ఎందుకు నమస్కారం చేశారు అంటే, బుద్ధి ప్రదాత సూర్యుడు. మైండ్ మనం ఎక్కడికి వెళ్తున్నా డైరెక్షన్, ఎటు వెళ్ళ మైండ్ పనిచేస్తేనే డైరెక్షన్ పనిచేస్తుంది. ఎటు వెళ్తే నావిగేషన్, ఎట్లా వెళ్తే లంక వస్తుందని తెలియాలంటే బుద్ధి పనిచేయాలి. కాబట్టి ఆయనకు నమస్కారం చేశారు. మహేంద్రాయ, ఇంద్రుడికి నమస్కారం చేశారు. ఎందుకంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇచ్చేది ఇంద్రుడు కాబట్టి ఆయనకు నమస్కారం చేశాడు. కళ్ళు పనిచేయాలి, కాళ్ళు పనిచేయాలి, చెవులు పనిచేయాలి, అన్ని పనిచేయాలి. ఇంద్రియాలకి అధిపతి ఇంద్రుడు కాబట్టి ఆయనకు నమస్కారం చేశాడు. పవనాయ, తండ్రి గారికి నమస్కారం చేశాడు. స్వయంభువే, బ్రహ్మగారికి. ఎందుకంటే తండ్రి గారికి ఈ జన్మ ఇచ్చింది ఎవరో వాళ్ళకి బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మకి నమస్కారం చేశాడు. భూతేభ్యః ఛాంజలిం కృత్వా చకారగమనే మతి. భూమి మీద ఉన్న సమస్త జీవరాశులకి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరికీ నమస్కారం చేశారు. ఇది రామకార్యము, స్వామి కార్యంలో నేను వస్తున్నాను, బయలుదేరుతున్నాను అని చెప్పేసి రిసీవ్ చేసుకోండి. అమ్మా రండి 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 ఆంటీ కూర్చో. స్వామి కార్యంలో అని చెప్పేసి నమస్కారం చేసేసి ప్రారంభించారు. మనం సుందరకాండ ప్రారంభిద్దాం. అమ్మ కొద్దిగా
కొద్ది గోరువెచ్చిన వాటర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు నాకు. ఓకే, గ్లాస్లో పెట్టు. వాల్యూమ్ పెంచాలి, బేస్ పెంచు. ఈ సుందరకాండ విశిష్టత గురించి బ్రహ్మశ్రీ చలపతి కోటేశ్వరరావు గారు ఆయన మాటల్లో వివరించారు. అందులో 2 నిమిషాల్లో ఆయన మాటల్లో ఉన్నారు. మీరు చూడండి, హనుమ రామాయణంలో ఎక్కడ కనబడతారో, హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ కోట్ల మంది కూడా హనుమ కనపడినా, హనుమ పేరు చెప్పినా, హనుమ స్వంతం చేసినా, హనుమ జోక్యం చేస్తున్నా. అందుకే ఎటువంటి దానికి విలువలు ఎవరు ఉంటే స్వామి హనుమ ఉంటాయి. ఏలాంటి శైలిలో జ్ఞాపకం ఉందనుకోండి, సుందరకాండలో 48% పారాయణ చేస్తారు. 48% పారాయణ చేస్తే ఏలాంటి శని యొక్క ఉపద్రవం మనం ఉపశమిస్తాం. హనుమ పేరు చెప్పి హనుమ పూజ చేస్తే వెంటనే శనీశ్వరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు. తగ్గించి చాపకి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. ఆయన లాంటి మహానుభావుడు, ఆయన అంత జీవితగా ప్రసన్నమైన వాడు ఎక్కడ కనబడడు. మీరు చూడండి, హనుమ